2024 న్యూస్ వాచ్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు న్యూస్ వాచ్ కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి వార్తా కథనాలేంటో చూద్దాం. ఆ తర్వాత వాటి మీద సమగ్ర విశ్లేషణ చూద్దాం. ముందుగా ఈనాడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో ఎలాంటి అంశాలు ప్రస్తావించారో ఒకసారి చూద్దాం. దేశంలోకి ఒమిక్రాన్ అంటూ కూడా బ్యానర్ ఐటమ్గా తీసుకుంది. ప్రధాన అంశంగా దేశంలోకి మొత్తానికైతే ఒమిక్రాన్ ప్రవేశించింది. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా ఇతర కొన్ని పాశ్చాత్య దేశాలకే పరిమితమైనటువంటి ఒమిక్రాన్ వేరియంట్ అనేది మన దేశంలో కూడా ప్రవేశించినట్టుగా తెలుస్తోంది. అధికారికంగా అయితే ఇప్పటివరకు 2 కేసులు బయటపడ్డాయి. బెంగళూరులో దక్షిణాఫ్రికా నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తికి సంబంధించి పరీక్ష చేయగా అతనికి పాజిటివ్గా తేలింది. ఆ తర్వాత కొంతకాలం పాటు అతన్ని క్వారంటైన్ చేయడం జరిగింది. అంటే ఒక హోటల్లో క్వారంటైన్లో ఉంచడం జరిగింది. ఆ తర్వాత మరలా పరీక్షలు చేసిన తర్వాత నెగిటివ్ వచ్చిన తర్వాత వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం, మళ్ళా వేరే దేశానికి వెళ్ళేటటువంటి ప్రయత్నంలో మళ్ళీ టెస్ట్ చేయించుకోవడం, అప్పుడు కూడా నెగిటివ్ రావడంతో అతను దుబాయ్ వెళ్ళిపోయినట్లుగా అయితే తెలుస్తోంది. సో ఆ శాంపిల్ పరీక్షించగా ఆ శాంపిల్లో ఉన్నటువంటి ఇంకా లోతుగా పరీక్షించిన నేపథ్యంలో అది ప్రపంచాన్ని ప్రస్తుతం కలవరపెడుతున్నటువంటి ఒమిక్రాన్ వేరియంట్ అనేది అయితే క్లియర్గా తెలిసిపోయింది. సో మొత్తానికి 2 కేసులు బెంగళూరులో అయితే నమోదు కావడం జరిగింది. అధికారికంగా 2 కేసులు నమోదు అవడం జరిగింది. ఇంకా బయటపడాల్సినటువంటి కేసులు ఎన్నున్నాయో, ఎంతవరకు వ్యాప్తి చెందిందో అయితే తెలియలేదు. మనకి అధికారికంగా 2 కేసులు బయటపడ్డాయంటే ఇప్పటివరకు ఎంతవరకు వ్యాప్తి జరిగింది, ఎంతమందికి సోకింది అనేటటువంటి అంశం అయితే తెలియటం లేదు. సో తాజాగా కూడా మనకు చూసినట్లయితే మనకి సిసిఎంబి మాజీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో రాకేష్ మిశ్రా మాట్లాడుతూ ఇది అంత ప్రమాదకారి కాదని చెప్తున్నాయి. కానివ్వండి, దక్షిణాఫ్రికా అనుభవాలు కానివ్వండి, ఇతర అనుభవాలు కానివ్వండి చూసినట్లయితే కొంతవరకు ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో డెల్టా వచ్చినప్పుడు కూడా ఇదే మాటలు మాట్లాడారు. డెల్టా కూడా పెద్ద ప్రమాదకారి కాదు, వేరియంట్లు వస్తూ ఉంటాయి, ఉత్పరివర్తనాలు జరుగుతూనే ఉంటాయి, పెద్ద భయపడాల్సినటువంటి అవసరం లేదు అంటూ కూడా రకరకాల కామెంట్లు వచ్చాయి. కానీ డెల్టా తీవ్రత ఏ విధంగా ఉందో సెకండ్ వేవ్లో మనం చూసాం. దాని ముప్పు ఎంత తీవ్రంగా ఉందో మనం చూసాం. ఫస్ట్ వేవ్ కన్నా కూడా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండి లక్షల సంఖ్యలో మరణాలు జరిగినటువంటి సందర్భాన్ని మనం చూసాం. సో ఇప్పుడు ప్రభుత్వాలు కూడా మేల్కొంటున్నాయి. ప్రస్తుతం వ్యాక్సినేషన్ కీలకమైనటువంటి అంశం కూడా తెలుస్తోంది. వ్యాక్సినేషన్ పూర్తి స్థాయిలో జరగాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాలు మేల్కొనాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇంకా నత్తనడకం జరుగుతోంది. మామూలు సందర్భాల్లో చాలా నత్తనడకం జరుగుతుంటుంది. ఇలాంటి కొత్త వేరియంట్ వచ్చిందని, లేదంటే కేసుల సంఖ్య పెరుగుతున్నాయని అనగానే వెంటనే హడావిడి చేస్తుంటారు. అక్కడ వేయటం, ఇక్కడ వేయటం, ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. సో ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా మాస్క్ లేకపోతే 1000 రూపాయల వరకు జరిమానా అని చెప్పేసి మళ్ళీ మొదలుపెట్టింది. మరి ఈ మధ్య కాలంలో మనం జరిమానాలు చూడలా, మాస్కులు చూడలా. సో ఇప్పుడు విమర్శలు కూడా వస్తున్నాయి. నిన్న జిల్లాల పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అక్కడ రైతులతో పంట పొలాల్లో మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఆ చుట్టూ ఉన్నటువంటి 10 మందికి, ఆయనతో పాటు 10 మందికి కూడా మాస్కులు లేనటువంటి పరిస్థితి. కరెక్ట్గా నిర్ణయం వచ్చినటువంటి టైంలోనే అన్ని టెలివిజన్ ఛానల్స్లో లైవ్లు చూసాం మనం. అంటే ముఖ్యమంత్రి స్థాయి వారు మాస్కులు పెట్టుకోకుండా తిరుగుతున్నటువంటి సందర్భాన్ని కూడా ఎత్తి చూపుతూ సహజంగా ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. సో చూద్దాం ఎలాంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుందో, ఎంతవరకు స్ట్రిక్ట్గా అమలు చేస్తారు. అట్ ద సేమ్ టైం మనం కూడా కొంత జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఇక వరద బాధితులకు పక్కా ఇళ్లు అన్ని విధాలుగా ఆదుకుంటాం, నిరుద్యోగులకు ఉపాధి చూపుతాం. కడప, చిత్తూరు జిల్లాల పర్యటనలో సీఎం జగన్ భరోసా, బాధితులకు ఇళ్ల పట్టాల పంపిణీ. మొత్తానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి తర్వాత, చాలా తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొన్న తర్వాత ఇక తప్పదు అనుకున్నటువంటి సందర్భంలో వచ్చినట్లుగా తెలుస్తోంది తప్ప మామూలుగా కాదు. దానికి కూడా నేను చూసాం, ప్రజలకి ముఖ్యమంత్రికి మధ్య కొన్ని చోట్లయితే చాలా గ్యాప్ పెట్టారు. అంత దూరంలో నుంచి దాదాపు ఒక 10-20 అడుగులు దూరం పెట్టి అంత దూరంలోనే వాళ్ళు మాట్లాడటం జరిగింది. సో ప్రజలతో మమేకమయ్యేటటువంటి పరిస్థితులు అయితే ఇంకా పూర్తి స్థాయిలో కనిపించలేదు. ఏదో కంటి తుడుపు చర్యగానే ఈ యొక్క కార్యక్రమం జరిగినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే నిన్న చూసాం, హెలికాప్టర్లో వెళ్ళేటటువంటి సమయంలో నవ్వుతూ సెల్ఫీలు దిగినటువంటి ఫోటోలు బయటకు రావటం, పెద్ద ఎత్తున వైరల్ అవటం, పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విమర్శలు పాలవటం మనం నిన్నంతా చూసాం. సో
మొత్తానికి వరద బాధితులకు పక్కా ఇళ్ళు నిర్మించిస్తాం అనేటటువంటి హామీ అయితే వచ్చింది, సంతోషం. అట్ ద సేమ్ టైం చాలామంది, దాదాపు 60 మంది వరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం 60 మంది వరకు మరణించినట్లుగా తెలుస్తుంది. అధికారికంగా అయితే ఇంకా చాలామంది ఉన్నారు. చాలా ప్రాంతాల్లో కనీసం శవాలు కూడా దొరకనటువంటి పరిస్థితి. అసలు తమ బిడ్డ ఏమయ్యాడో, తన భర్త ఏమయ్యాడో, తమ బంధువులు ఏమయ్యారో తెలియనటువంటి పరిస్థితుల్లో కూడా ఇంకా బాధితులు ఉన్నారు. సరే, ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళితే సహాయక చర్యలకు నేను వెళితే మళ్ళీ అధికారులు నా చుట్టూ తిరుగుతారు, ఆటంకం కలుగుతుంది అనేటటువంటి ఒక గొప్ప సూత్రీకరణ ఏదో వచ్చారు. సరే, మొత్తానికి రాజు వెడలే అనేటటువంటి రీతిలో ముఖ్యమంత్రి గారు బయలుదేరటం, ఆ ప్రాంతాల్లో పర్యటించడం, ఆ కంటి తుడుపు చర్య అయిపోయిందని భావించాలి. ఎందుకంటే బాధితుల కష్టాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా పంట పొలాలు ఇసుక మేటలతో అలాగే ఉన్నాయి. ఇంకా గృహాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఎక్కడ ఉండాలో, ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. నిలువ నీడ లేకుండా ఉన్నటువంటి వారి సంఖ్య అంతకంతకు మనకి అధికారిక లెక్కలను బట్టి కానివ్వండి, అక్కడ జరుగుతున్న వాస్తవ పరిస్థితిని బట్టి కానివ్వండి చూస్తే ఇంకా పెరుగుతున్న సంఖ్య తప్ప తగ్గుతున్న సంఖ్య ఎక్కడ కనిపించలేదు. బోరును ఎవరు వచ్చినా సరే తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు, తమ బాధలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ముఖ్యమంత్రి గారు కదలటం అయితే సంతోషించదగ్గ విషయమే. ఇప్పటికన్నా కదిలినందుకు సంతోషించాలి. ఇక రుణ చెల్లింపులకే వేల కోట్ల రూపాయలంటూ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి భారం రెట్టింపు. రిజర్వ్ బ్యాంక్ నివేదిక విశ్లేషణ, సెక్యూరిటీ రుణాలకే భారీ మొత్తం. సో రాష్ట్రం అప్పులు కుప్పగా మారిపోయింది అనేటటువంటి అంశం మనకి ఆంధ్రప్రదేశ్లో తెలుస్తూనే ఉన్నా, వచ్చే సంవత్సరం నుంచి ముందుంది ముసళ్ళ పండగ అనే రీతిలో ఆర్బీఐ ప్రస్తుతం తీస్తున్నటువంటి నివేదిక ప్రకారం దాని విశ్లేషణ బట్టి చూస్తుంటే దాదాపు అంటే మొత్తానికి 2022 మార్చి వరకు కలిపితే మొత్తానికి అంటే ఈ ఆర్థిక సంవత్సరం అనమాట, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు తీసుకునేటటువంటి మొత్తం రుణంతో కలిపితే ప్రస్తుతం ఉన్నటువంటి అప్పుని 3,98,903.60 కోట్లగా అంచనా. అంటే దాదాపు 4 లక్షల కోట్లు. సరే, ప్రస్తుతం 2021 మార్చి వరకే తీసుకున్నా సరే 2,59,668 కోట్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంకు కొన్ని లెక్కలను పరిగణలోకి తీసుకుంది. ఇక వాటికి కట్టాల్సిన అంటే దాదాపు వచ్చే 6 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సింపుల్గా చెప్పాలంటే వచ్చే 6 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1,00,000 కోట్లు చెల్లించాలి, వడ్డీలు కాకుండా. వడ్డీలు అవన్నీ కలుపుకుంటే ఇంకా ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. అంటే మార్చి 2022కి అసలు తీసుకున్నటువంటి రుణం మొత్తం ఎంత అంటే దాదాపు అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 లక్షల కోట్లు. ఇప్పటికే 6 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ దగ్గర నుంచి మొత్తం లెక్కలు చూసుకుంటే ఇప్పటికే 6 లక్షల కోట్లు దాటిపోయింది. ఇక మార్చి 2022 అంటే ఈ ఆర్థిక సంవత్సరం నాటికి 4 అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుంచి తీసుకున్నటువంటి ఇది 4 లక్షల కోట్లు, మొత్తం కలిపితే దాదాపు 7 లక్షల కోట్ల పైచిలుకు అనేది మనకి భారంగా తెలుస్తోంది. అంటే వచ్చే 6 ఏళ్ల కాలంలో 1,00,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానికి వడ్డీలు ఇంకా అదనంగా ఉంటుంది. వడ్డీల సంఖ్య కూడా అంతకంతకు పెరిగిపోతుంది. జీతాలు ఇవ్వటానికే దిక్కులేనటువంటి పరిస్థితుల్లో ప్రతి నెల ఎక్కడ దొరుకుతాయా, ఎక్కడ అప్పు పుడుతుందా, దేన్ని తాకట్టు పెట్టి తెచ్చుకోవాలా అనేటటువంటి పరిస్థితులు మనకు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్న నేపథ్యంలో వచ్చే 6 సంవత్సరాల వ్యవధిలో 1,00,000 కోట్ల రూపాయల అప్పు తీర్చడం అనేది సాధ్యమయ్యేటటువంటి అంశమేనా? దానికి వడ్డీల భారం భరించడం అనేది సాధ్యమయ్యేటటువంటి అంశమేనా? ధరల పెరుగుదల, పెట్రోల్ దగ్గర నుంచి నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి ప్రతి ఒక్క అంశంలో, విద్యుత్ ఛార్జీల దగ్గర నుంచి ఆఖరికి మద్యాన్ని కూడా డబుల్ త్రిబుల్ రేట్లకి అమ్మేసి సొమ్ము చేసుకుని దాన్ని పథకాలకు మళ్లిస్తున్నటువంటి తీరును మనం చూసాం. ఇసుక బంగారం అయిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. సో మరి ఇంత భారం మోస్తూ ప్రజలు చెల్లిస్తున్నటువంటి పన్నులతో కూడా ప్రభుత్వాన్ని నడపలేనటువంటి స్థితిలో ఎప్పటికప్పుడు అప్పులు కుప్పగా మార్చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక వచ్చే 6 సంవత్సరాల కాలంలో తీర్చాల్సినటువంటి అప్పుల నివేదిక కానివ్వండి, ఆ తర్వాత వచ్చే సంవత్సరం అంటే మార్చి వరకు ప్రభుత్వం తీసుకునేటటువంటి అప్పుల జాబితా కానివ్వండి, వాటి మీద కట్టాల్సినటువంటి వడ్డీల జాబితా కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే సగటు మానవుడికైతే ఖచ్చితంగా కళ్ళు తిరిగి పడిపోవటం అయితే ఖాయం. చూద్దాం మరి ఇంకెన్ని బాధలు ఉంటాయో, ఇంకెంతగా మనం కొత్త అంశాలు చూడబోతున్నాము, కొత్త విధానాలు చూడబోతున్నాము చూద్దాం. ఇక మొత్తానికి
అది ప్రధానమైనటువంటి అంశం కాగా 243 కోట్ల రూపాయల జరిమానా. పోలవరం 3 ఎత్తిపోతల్లో పర్యావరణ నిబంధనల ఉల్లంఘన, కరడా జలిపించిన ఎన్జీటీ అంటూ కూడా, అంటే పోలవరం ప్రాజెక్టుతో పాటు పురుషోత్తంపట్నం కానివ్వండి, పట్టిసీమ కానివ్వండి, ఆ ఎత్తిపోతల పథకాలకు సంబంధించి పర్యావరణానికి సంబంధించినటువంటి అనుమతులు లేవు, పర్యావరణ ఉల్లంఘనలు చాలా జరిగాయి అంటూ కూడా ఎన్జీటీ 243 కోట్ల రూపాయలకి ఫైన్ విధించింది. అంటే 2017 నుంచి కూడా పెంటపాటి పుల్లారావు కానివ్వండి, బట్టి వసంతకుమార్ వంటి వారు కానివ్వండి, ఇంకొంతమంది పోలవరం విషయంలో పర్యావరణ అనుమతులు లేవు, తొంగలో తొక్కేస్తున్నారు, పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారంటే పెద్ద ఎత్తున కూడా గ్రీన్ ట్రిబ్యునల్ని ఆశ్రయించడం, అక్కడ కేసులు వేయటం, పోరాటాలు చేయటం ఇవన్నీ మనం చూస్తున్నాం. మొత్తానికి ఎన్జీటీ అయితే కొరడా జలిపించింది. కేవలం ఈ ప్రభుత్వమే కాదు, గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పులు కూడా ఇందులో భాగంగానే మనకు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం అంటే 2014లో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి, అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, ఖచ్చితంగా తిలా పాపం తలా పెడుకుడు అనేటటువంటి రీతిలో మొత్తానికి ప్రభుత్వాలు చేసినటువంటి తప్పులకి అనుభవిస్తోంది మాత్రం ఇప్పుడు ప్రజాధనమే కదా కట్టాల్సింది. 243 కోట్ల రూపాయలు ఎన్ని పోవటం లేదు. ఇది ఒక లెక్క అనేటటువంటి రీతిలో అయితే ప్రభుత్వం ఉండొచ్చేమో, ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోకపోవచ్చేమో. 3 రాజధానుల బిల్లు మళ్ళీ మార్చిలో మంత్రి బాలినేని వెల్లడంటూ కూడా ఊహాగానాలు జరుగుతున్నాయి. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి మొన్న అసెంబ్లీలో ప్రకటించినట్లుగా సమగ్రమైనటువంటి ఇంకా పటిష్టమైనటువంటి బిల్లు తీసుకొస్తాం 3 రాజధానులకు సంబంధించి, ఆ విషయంలో వెనక్కి పోయేది లేదంటూ చెప్పారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో మళ్ళీ బిల్లు పెట్టేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. సో మళ్ళీ కేసులు, మళ్ళీ దానికి సంబంధించినటువంటి వాదోపవాదాలు, స్టేలు ఇవన్నీ మళ్ళీ మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుందేమో. ఎందుకంటే ఇప్పటికే 3 రాజధానులకు సంబంధించి కానివ్వండి, అటు అమరావతికి సంబంధించి కానివ్వండి, ఇప్పటివరకు జరిగినటువంటి కేసుల తీరు కానివ్వండి, ఆ కేసుల సందర్భంగా హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి మనం చూసాం. సో మళ్ళీ ఇదే చక్రం మళ్ళీ తిరగకపోదు, మళ్ళీ ఇదే అంశాలు మనం చూడకపోను, కోర్టులో వాదోపవాదాలు ఏం జరగబోతుంది అనేది మళ్ళీ చూద్దాం. ఇక ఒక్కసారి మనం ఆంధ్రజ్యోతి కూడా పరిశీలించినట్లయితే, అక్క చెల్లెమ్మల ఖాతాలు ఖాళీ, గృహ హక్కుకు పొదుపు సొమ్ము అంటూ కూడా నేరుగా రంగంలోకి అధికారులు, పేద లబ్ధిదారులకు వారిపైకి రకరకాల ఉచ్చులు, డ్వాక్రా గ్రూపుల పొదుపులో దాని నుంచి రుణాలు, ఒత్తిడి తెచ్చి లీడర్లతో బ్యాంకుల తీర్మానాలు, అలా తెచ్చిన అప్పు సొమ్ము ఓటీఎస్కు జమ, అనంతలో ఒక్కో బ్రాంచ్ నుంచి 20 లక్షలు అంటూ కూడా డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి పొదుపు ఖాతాల్లో నుంచి కూడా రుణాలు ఇప్పించి మరి ఓటీఎస్కి డబ్బులు జమ చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని చోట్లయితే ఫోర్జరీ సంతకాలతోటి, కొన్ని చోట్లయితే అసలు వాళ్ళకి తెలియకుండానే బ్యాంకులు ఏకపక్షంగా తీర్మానాలు చేయించి, కొన్ని చోట్లయితే అధికారులు ఒత్తిడి పెట్టి అవసరమైతే మేము ప్రైవేటుగా రుణాలు ఇప్పిస్తాము, ప్రైవేటుగా అప్పులు ఇప్పిస్తాం, దాని నుంచి తీర్చనంటూ కూడా, ఎందుకంటే మళ్ళీ గుంటూరులో కాల్మనీ తరహా దందా ఈ విషయంలో కనిపిస్తోందంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సో మొత్తానికి ఓటీఎస్కు సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా, వ్యతిరేకత వస్తున్నా సరే ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గే పరిస్థితి కనిపిస్తుంది. సో పాత ఏళ్లకి కొత్తగా తెచ్చినటువంటి 1 టైం సెటిల్మెంట్ అనేటటువంటి అంశంలో ఇది స్వచ్ఛందం, ఎవరిని బలవంతం చేయమంటూ పైకి ప్రభుత్వం చెప్తున్నా అధికారుల తీరు మాత్రం వింతగానే ఉంది. అధికారుల పోకడ మాత్రం ఖచ్చితంగా వింతగానే ఉంది. ఎందుకంటే వాళ్ళు టార్గెట్లు పెట్టుకొని మరీ చేస్తున్నటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. ఆ మధ్యకాలంలో మనం వార్తాపత్రికలో చదివాం, రోజుకు 1 కోటి రూపాయల వరకు ఈ ఓటీఎస్ కింద మీరు వసూళ్లు సాధించాలి, ఓటీఎస్ కింద ప్రజల నుంచి డబ్బులు కట్టించాలనే టార్గెట్లు కూడా ఉన్నాయని, కొంతమంది అసలు ఆ ఒత్తిడి భరించలేక గుండెగా చనిపోయినటువంటి అధికారులు అని చెప్పేసి కూడా మనం వార్తల్లో చదివాం. సో ఇప్పుడు ఏకంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి పొదుపు ఖాతాల్లో, ఎందుకంటే డ్వాక్రా మహిళలు అంటే డ్వాక్రా సంఘాలు ఏర్పడిన తర్వాత కొంత ముఖ్యంగా పల్లెల్లో స్త్రీలకు ఆర్థిక స్వావలంబన వచ్చిందని, డ్వాక్రాల ద్వారా వచ్చేటటువంటి పొదుపు కానివ్వండి, దాని నుంచి వచ్చేటటువంటి రుణాల ద్వారా కాస్త వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే పరిస్థితి కానివ్వండి, కుటుంబానికి ఆసరాగా ఉండేటటువంటి పరిస్థితి కానివ్వండి మనకు కనిపిస్తోంది. సో ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే డ్వాక్రా సంఘాలను అదేవిధంగా కొనసాగించడం, ఇంకా వాళ్ళకి రుణాలు ఇవ్వటం, కొత్త స్కీములు ప్రవేశపెట్టడం, వాళ్ళని ఇంకా ఆర్థికంగా బలోపేతం చేస్తున్నటువంటి అంశాలు మనం చూస్తున్నాం. కానీ ఫస్ట్ టైం మొదటిసారిగా వాళ్ళ పొదుపు ఖాతాలు కూడా ఊడ్చేసి
ఓటీఎస్కి డబ్బులు కట్టించుకునేటటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా ప్రభుత్వం పైకి లేదని చెప్తున్నా లోపల జరుగుతున్న తంతు అయితే ఇది. సో ప్రభుత్వం ఒకసారి పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే డ్వాక్రా సంఘాలు బలహీనమైతే అది మహిళల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకతకు, తిరుగుబాటుకు దారి తీసేటటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వాలు మార్చినటువంటి చరిత్ర మహిళలకు ఉంది. మహిళల ఓటు బ్యాంకుని సంరక్షించుకోవటానికి, మహిళల ఓటు బ్యాంకును సంపాదించుకోవటానికి వచ్చినటువంటి ప్రభుత్వాలు కానివ్వండి, పార్టీలు కానివ్వండి, నానా తంటాలు పడినటువంటి సందర్భాలు మనం చూసాం. ప్రతి ఎన్నికల్లోనూ మహిళలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటారు. వారి ఓటు బ్యాంకు ఎవరికి సొంతమైతే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనేటటువంటి తీరును మనం చూసాం. అనేక విశ్లేషణలు కూడా మనం చూసాం. కానీ ఈరోజు అలాంటి మహిళలు దాచుకున్నటువంటి పొదుపు సొమ్ముల మీద కూడా దృష్టి పెట్టడం అనేది నిజంగా దుర్మార్గమైనటువంటి అంశంగా మనం భావించాలి. సో ప్రభుత్వం మరి మేలుకుంటుందా లేదా అనేది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఒకసారి మనం తెలంగాణ ఎడిషన్ కూడా చూద్దాం. తెలంగాణ ఎడిషన్లో ఎలాంటి అంశాలు ప్రస్తావించారో ఒకసారి చూసిన తర్వాత దీని మీద సమగ్రమైనటువంటి విశ్లేషణకు వెళ్దాం. ఒకసారి తెలంగాణ ఎడిషన్ చూసినట్లయితే ఈనాడు ఒకసారి చూద్దాం. ముఖ్యమైనటువంటి అంశం చూసినట్లయితే డిమాండ్ ఉన్న పంటలను వేయండి అంటూ కూడా వనపర్తి జిల్లా రంగాపూర్ సమీపంలో ముఖ్యమంత్రి పర్యటన కానివ్వండి, అక్కడ పొలాల్లో పంటలను పరిశీలించడం కానివ్వండి, రైతులతో మాట్లాడే అంశాన్ని అక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది. రైతులకు సీఎం కేసీఆర్ సూచన, విత్తనాలు ఎరువుల కొరత రానివ్వమని వెల్లడి, గద్వాల నుంచి తిరిగి వెడుతూ ఆకస్మికంగా పొలాల సందర్శన అంటూ కూడా మొత్తానికి ధాన్యం కొనుగోలు అంశం మీద అయితే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా వరికి సంబంధించి అయితే చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు, గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుందనే చెప్పాలి. ఇక ప్రభుత్వం అయితే అధికారికంగా ప్రకటించేసింది, మేము ధాన్యం కొనేటటువంటి పరిస్థితి లేదు, ఎందుకంటే పైన కేంద్రం కొంటలేదు కాబట్టి ఇక్కడ సేకరించేటటువంటి పరిస్థితి లేదు, మీరు వచ్చేటటువంటి యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లాల్సిందే, వెళ్ళక తప్పదు అనేటటువంటి రీతిలో ఇప్పటి నుంచే ప్రజల్ని ట్యూన్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తోంది. సరే, యాసంగి వరకు ఓకే, మరి ప్రస్తుతం ఉన్నటువంటి ధాన్యం పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక విధంగా ప్రశ్నార్థకంగా మారింది. కొంటారా లేదా, దీనికి ఎన్ని కొరీలు పెడతారు, కొనే టయానికి ఇంకెన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇప్పటికే కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యం చూస్తున్నాం, తడిసి ముద్దయిపోతున్నటువంటి ధాన్యం చూస్తున్నాం, మొక్కలు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి అంశాలు చూస్తున్నాం. ఇక చచ్చి చెడి మొత్తానికి మార్కెట్ యార్డ్లోకి తరలించినా కానీ అక్కడ ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందో ఇవన్నీ చూస్తున్న నేపథ్యంలో వచ్చే యాసంగి సంగతి తర్వాత ముందు ఇప్పుడు పరిస్థితి ఏంటని కూడా రైతులు ప్రశ్నిస్తున్నారు. ఆవేదన వెళ్ళగక్కుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మొత్తానికి ఒక విధంగా చెప్పాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కొంత ఈ విషయంలో సంక్షోభాన్ని ఎదుర్కొంటుందైతే ఖచ్చితంగా చెప్పక తప్పదు. మరి దీని నుంచి ఏ విధంగా బయటపడతారు, సరే వాళ్ళు బయటపడ్డా లేకపోయినా రైతులను ఏ విధంగా బయటపడేస్తారు అనేది అయితే చూడాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తానికి ధాన్యం కొనుగోలుకు సంబంధించి వరి విషయంలో అయితే ప్రభుత్వం ఎరకాటంలోనే ఉంది. ఈసారి అయితే కొంత కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత అటు ప్రభుత్వం మీదే ఉంది. ఎందుకంటే రేపు మళ్ళీ ఇదే పరిస్థితి పునరావృతం అయితే అందరూ ప్రభుత్వం చెప్పినా సరే వినకుండా వరి వేసి మళ్ళీ ఇబ్బందులు పడే పరిస్థితి వస్తే ఈసారి ప్రభుత్వానికి ఇంకా సంక్షోభం తప్పనటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇప్పటి నుంచే రైతుల్ని ట్యూన్ చేసేటటువంటి విధంగా అయితే ప్రభుత్వం వ్యవహరిస్తోందని చెప్పక తప్పదు. ఇక ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. ఇక మనం వెలుగు పత్రిక చూసినట్లయితే థర్డ్ ఫ్రంట్ దిక్కు టీఆర్ఎస్ కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ చర్చలు అంటూ కూడా ఢిల్లీ హైదరాబాద్లో టీఆర్ఎస్ పెద్దలతో పీకే టీం భేటీ, హుజూరాబాద్ ఓటమి పైన డిస్కషన్, పబ్లిక్ మూడ్పై సర్వే చేయాలని కోరిన టీఆర్ఎస్ అంటూ కూడా ప్రధానమైనటువంటి అంశాన్ని హైలైట్ చేసింది. ఒక ప్రత్యేకమైనటువంటి కథనాన్ని ఇచ్చింది. థర్డ్ ఫ్రంట్ దిశగా అటు కాంగ్రెస్ ఇటు బీజేపీకి సమదూరం పాటిస్తూ మూడో ఫ్రంట్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. అనేక ప్రాంతీయ పార్టీలను ఒక గొడుగు కిందకు తీసుకొచ్చి వాటి ద్వారా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసే విధంగా ప్రశాంత్ కిషోర్ వ్యూహరచన చేస్తున్నారు. ఆ థర్డ్ ఫ్రంట్ వైపు, ఎందుకంటే అటు బీజేపీ రాష్ట్రంలో శత్రువే, కేంద్రంలో శత్రువే, ఇటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎలాగూ శత్రువే. సో కాబట్టి ఇక థర్డ్ ఫ్రంట్ తప్ప మరొక ప్రత్యామ్నాయ మార్గం లేదు. సో గత ఎన్నికలప్పుడే మరొక కూటమి దిశగా, ఈ రెండింటికి కాకుండా మరొక కూటమి దిశగా మేము అడుగులు వేస్తున్నాం, ఫెడరల్ ఫ్రంట్ దిశగా అడుగులు వేస్తున్నాం అంటూ కూడా కేసీఆర్ ప్రయత్నం చేసిన ఆ ప్రయత్నం ఫలించినటువంటి అంశాన్ని మనం చూసాం. సో ఇప్పుడు కూడా
ఆ దిశగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో అయితే ఇప్పుడు కేసీఆర్ లీడ్ తీసుకోకపోయినా కానీ ప్రశాంత్ కిషోర్ వంటి వారు దాని అంశంలో లీడ్ తీసుకోవడం కానివ్వండి, కొంత ప్రాంతీయ పార్టీలను ఏకీకరణ చేసేటటువంటి ప్రయత్నం చేయడం కానివ్వండి జరుగుతోంది అనేటటువంటి అంశమే తెలుస్తోంది. సో ఆ దిశగానే కేసీఆర్ చూపు ఉంది, కేసీఆర్ చూస్తున్నారు. ఆ దిశగా తీసుకువెళ్లేందుకు ప్రశాంత్ కిషోర్ కూడా ప్రయత్నిస్తున్నారు అనేటటువంటి అంశం అయితే వెలుగు పత్రిక హైలైట్ చేసింది. సో మరొక ప్రత్యామ్నాయం కూడా లేదు, ఎందుకంటే ఉన్నటువంటి రెండు పార్టీలకి తో రాజకీయపరమైనటువంటి వైరుధ్యం, శత్రుత్వం అన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అటువంటి దిశగానే అడుగులు వేస్తారు. ఇది కొత్త అంశం కాదు. అంతకుమించి మరొక ఆప్షన్ కూడా టీఆర్ఎస్కి లేదనే చెప్పుకోవాలి. సో ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. ఇక వీటి మీద సమగ్రమైనటువంటి విశ్లేషణ చూద్దాం. ఈరోజు నాతో పాటు